ఖమ్మానికి వరదొచ్చింది, పోయింది, విషాదాన్ని మిగిల్చింది. సర్వం కోల్పోయిన జనం గగ్గోలు పెడుతున్నారు. వారిని పట్టించుకోవాల్సిన నాయకులు మాత్రం ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. వరదలో బురద రాజకీయం చేసుకుంటూ తట్టల కొద్ది మట్టి ఎత్తిపోసుకుంటున్నారు. వరదకు కారణం ఎవరు అంటూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఎన్నడూ ఎదురు కాని విపత్కర పరిస్థితి పునరావృతం కాకుండా చూడాల్సిన నేతలు ఇలా కొట్టుకుంటున్నారేమిటని జనం ముక్కును వేలేసుకుంటున్నారు. మున్నేరు వాగు వరద ఖమ్మాన్ని కోలుకోలేని దెబ్బ కొట్టింది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మున్నేరు ఖమ్మం నగరాన్ని ముంచెత్తింది. ఎగువన ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి పోటెత్తిన వరదకు తోడు 40 సెంటీమీటర్ల కుంభవృష్టితో మున్నేరు 36 అడుగుల మేర పొంగింది. మున్నేరు పరివాహక ప్రాంతమే కాదు, ఖమ్మం నగరంలో లకారం చెరువుకు వెళ్లే నాలా పోటెత్తి వందలాది ఇళ్లను, అపార్ట్మెంట్లను చుట్టుముట్టి పలు కాలనీలు ఖమ్మం నగరంలో ఎన్నడూ చూడని విపత్కర పరిస్థితికి మారింది. అపార్ట్మెంట్లు, సెల్లార్లకు వరద నీరు ముంచెత్తగా తీవ్ర జ్వరంతో ఉన్నప్పటికీ మంత్రి తుమ్మల వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బాధితులకు అండగా నిలిచారు. ముప్పు బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించి ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా చర్యలు తీసుకున్నారు. మున్నేరు ముంచెత్తిన నయా బజార్, బొక్కలగడ్డ, మోతీనగర్, దంసాలాపురం, చెరువు బజార్, కవిరాజ్ నగర్ లో పర్యటించి సహాయ చర్యలు క్షేత్రస్థాయిలో మంత్రి తుమ్మల పర్యవేక్షించారని, కష్టకాలంలో అండగా నిలిచారని వరద బాధితులు ఆనందించారు. ఈ క్రమంలోనే సైడ్ బై సైడ్ ఖమ్మం వరదకు కారణం ఎవరన్న చర్చకు తెరలేపింది. వరద బాధితులకు సాయం చేయడంలో మంత్రి తుమ్మల విఫలమయ్యారంటూ మాజీ మంత్రి పువ్వాడ అనుచరులు సోషల్ మీడియాలో నెగిటివ్ ప్రచారం హోరెత్తించారు. తుమ్మలను విమర్శిస్తూ వీడియోలు చేసి సోషల్ మీడియాలో ప్రచారానికి దిగారు. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ పనిగట్టుకుని ప్రచారానికి దిగాయి. దీంతో కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆగ్రహానికి లోనవుతున్నారు. పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ఖమ్మానికి కూడా తీసుకొస్తున్నారని, సోషల్ మీడియాలో బీఆర్ఎస్ బురద రాజకీయం చేస్తుందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. అసలు వరదలకు కారణం ఎవరన్నది పెద్ద ప్రశ్నే అవుతుంది. ఆక్రమణ వల్లే వరద వచ్చిందంటే ఆ పని చేసింది ఎవరు అన్నది ఇప్పుడు $1 మిలియన్ క్వశ్చన్. పక్షం రోజులుగా ఖమ్మంలో అదే చర్చ జరుగుతుంది. ఖమ్మంలో కాంగ్రెస్ చాలా స్ట్రాంగ్ పార్టీ, అందుకే పువ్వాడకు వాళ్ళు గట్టి కౌంటర్ ఇస్తున్నారు. గత 10 ఏళ్లలో ముఖ్యంగా పువ్వాడ మంత్రిగా ఉన్నప్పుడు ఖమ్మంలో భారీగా ఆక్రమణలు జరిగాయని వారు ఆరోపిస్తున్నారు. లక్కారం చేరుకు వచ్చే నాలా బైపాస్ రోడ్డు నుంచి ఆక్రమణ మొదలయ్యాయన్నారు. అక్కడ పువ్వాడ బ్యాచ్ అంతా కలిసి స్కూల్ బిల్డింగ్, కాలేజ్ భవనం కట్టారని గుర్తు చేశారు. పైగా ప్రకాష్ నగర్ వద్ద నిర్మించిన చెక్ డ్యామ్ తో వరద ముప్పు ఎక్కువైందని కాంగ్రెస్ పార్టీ మరో ఆరోపణ చేసింది. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా గట్టిగా సమాధానం చెప్పారు. ఖమ్మం పర్యటనకు వచ్చిన ఆయన వరద ప్రాంతాల పరిశీలన తరువాత తనదైన శైలిలో బీఆర్ఎస్ నేతలపై విరుచుకుపడ్డారు. ఖమ్మానికి చెందిన తమ 3 మంత్రులు వరద సహాయ చర్యలు మునిగి ఉంటే కేటీఆర్ విదేశాల్లో గడుపుతూ అక్కడి నుంచి బురద జల్లుతారని ఎదురుదాడి చేశారు. ఏదేమైనా ఖమ్మంలో వరద రాజకీయం రంజుగానే సాగుతుంది. నేతలు రోజువారీగా ఆరోపణలు చేసుకుంటూనే ఉన్నారు. ఈ బురద గేమ్ క్షేత్ర స్థాయి వరకు వెళ్లిపోయి ఉద్రిక్తతలకు దారితీస్తుంది. మరి దీనికి పులి స్టాప్ పడుతుంది ఎప్పుడో చూడాలి.